గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కనీసం ఆవులే లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అహూడా చైర్మన్ టీసీ వరుణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను బహిర్గతం చేస్తున్నామని తెలియజేశారు. వైసీపీ హయాంలో కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. అరాచకం చేసిందే కాకుండా వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలలో లేని అలజడులను సృష్టించేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకి ఎందుకంటే ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనందరూ తెలుసు. అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం లేని కొన్ని కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో నామ్స్ కూడా మార్చుకొని, నిబంధనలు కూడా మార్చుకొని అటువంటి కంపెనీస్ వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆవులు కానీ, పాలు కానీ, పెరుగు కానీ లేకోకుండా నెయ్యి ఎలా తయారైతే చెప్పండి. అటువంటి కంపెనీలు వీళ్ళకి ఇచ్చి దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము చాలా గట్టిగా అడుగుతున్నాం. ఇచ్చిన నెయ్యిలో ప్రతి చుక్క కల్తీని అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వీళ్ళు సప్లై చేయడం జరిగింది. అసలు కెమికల్స్ ఎలా తయారు అవుతాయని మనం అందరం పట్టించుకోవాలి. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బెటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్, పామ్ కెర్న్ ఆయిల్ లాంటివి వాడి వీళ్ళు ఈ సింథటిక్ నెయ్యి తయారు చేసినట్టుగా ఎస్ఐటి కూడా మనకి చాలా క్లియర్గా చెప్పింది అనేది కూడా మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. జంతువుల కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు అందులో ఉన్నాయని చెప్పి చాలా గట్టి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాటలు మాత్రం ఖండాలు దాడుతున్నాయి, ఏవేవో మాడుతున్నారు. కల్తీ నెయ్యి విషయంలో ప్రజలలోకి బలంగా జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకెళ్లారని చెప్పే విషయంలో పవన్ కళ్యాణ్ గారి పైన గట్టి విమర్శలు వీళ్ళందరూ ఈ రోజు వరకు కూడా చేస్తున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలన్నీ చేసి అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పరిశీలిస్తుంటే చేయంగా ఈ వాస్తవాలన్నీ కూడా మనకందరూ బయటపడినాయని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని గత పాలకులు చేసిన తప్పుల్ని మన్నించండి అని చెప్పేసి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2024లో ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేయమని చెప్పి ఆయన చేశారు కూడా. ఈ దీక్ష కూడా చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కాపాడండి స్వామి, వాళ్ళు చేసిన తప్పుల కన్నా కూడా అని చెప్పడం జరిగింది. ఈ దీక్షను కూడా వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి అందులో కూడా దాని వాస్తవాలు లేకోకుండా ఎటు పడితే అటు మాడుకుంటా వెళ్ళారు. దొంగలే దొంగ అని ఈరోజు ఇలా ఖర్చిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం. వైసీపీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎన్టీడీబీ తన నివేదికలో స్పష్టంగా ఇచ్చింది. జంతువుల కొవ్వులు దీంట్లో కలిచాయి అని చెప్పి. తర్వాత ఎస్ఐటి దర్యాప్తులో పాలు లేకుండా కేవలం రసాయనాలతో వాడారని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలిసారు. సో ఈ ఎస్ఐటి రిపోర్ట్ చూస్తే అన్నా కూడా వైసీపీ నాయకులకి కనీసం ఈ రోజు వాళ్ళు ఏం మాడుతున్నది కూడా వాళ్ళు కొంచెమైనా తెలియాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైడ్ అనే రసాయనాన్ని ఖచ్చితంగా కలిపారు.